ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి మన్యశ్రీ నరేంద్ర మోడీ గారి సూచనలతో నిర్వహిస్తున్న 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమంలో భాగంగా శృంగవరపుకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషాముక్త భారత్ అభియాన్ ఎస్కోట బ్రహ్మకుమారిస్ పోలీసు వారితో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమం సిఐ వి నారాయణమూర్తి, ఎస్ఐ సత్యనారాయణ, పివి కృష్ణమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్ శృంగవరపుకోట బ్రహ్మకుమారి శాఖ ఇన్ఛార్జ్ బికే శైలజ ప్రారంభించారు. సిఐ నారాయణమూర్తి మాట్లాడుతూ యువత వ్యసనాల బారిన పడి డబ్బుల కోసం గంజాయి సప్లై వంటి కార్యక్రమంలో తెలియకుండానే ఇరుక్కుంటున్నారని, అలా ఎవరు పట్టుబడినా ఉపేక్షించేది లేదని, కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులందరినీ హెచ్చరించారు. విద్యార్థులందరూ మీ భవిష్యత్తును ఉన్నతంగా తయారు చేసుకుని సమాజానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. సిస్టర్ శైలజ మాట్లాడుతూ ఈ ప్రచారం కేవలం మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్యాల రహిత ఆరోగ్యవంతమైన వికసిత భారత నిర్మాణానికి సంబంధించిన జాతీయ ప్రజా ఉద్యమం అని తెలిపారు. మరియు అన్ని రకాల హానికరమైన పూర్తిగా దూరంగా ఉంటాను. ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆర్థిక నష్టాలను అవగాహన పెంపొందించుకొని ఇతరులకు కూడా తెలియజేస్తాను. నా ఆరోగ్యం పైన, చదువు పైన, వ్యక్తిత్వ వికాసం పైన మరియు భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. చెడు స్నేహాలు మరియు ఇతర స్నేహితుల ఒత్తిడితో బలవంతంగా చెడు వ్యసనాలకు ప్రలోభ పెట్టే వారి మాటలు విని మత్తు పదార్థాల జోలికి ఎప్పటికీ వెళ్ళను. నా తోటి విద్యార్థులను, స్నేహితులను, తల్లిదండ్రులను మరియు కుటుంబ సభ్యులను కూడా వ్యసనాలకు దూరంగా ఉండేలా మంచి మార్గాన్ని సూచిస్తూ ప్రోత్సహిస్తాను. నా తల్లిదండ్రులు పెద్దల పట్ల గౌరవంతో ఎదుగుతూ నా ఉన్నత భవిష్యత్తు కొరకు వారిచ్చే మంచి సూచనలు నా జీవితంలో ఆచరిస్తాను. ఆరోగ్యకరమైన జీవన శైలిని, క్రమశిక్షణ, క్రీడలు, వ్యాయామం, యోగా, ధ్యానం. నా కళాశాల వ్యసనరహితంగా ఉండేందుకు నా వంతు సహకారం అందిస్తాను. దేశానికి ఆదర్శప్రాయమైన విద్యార్థిగా నా వంతు కృషి చేస్తానని దృఢ నిశ్చయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. గొప్ప గొప్ప అధికారులుగా కూడా తయారవుతారనమాట. మరి మన భారతదేశానికి ఎంత గర్వకారణం కదా. మరి మన భారతదేశానికి మంచి పని ఇంకా బాగా ముందుకు నడవాలి అంటే దానికి మూల కారణం ఎవరవుతారు? యూతే కదా. ప్రిన్సిపల్ గారికి, టీచర్స్కి, నా ఎస్ఐ గారు, మా సిబ్బంది నమస్కారం. స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మై ప్రాబ్లం నషాముక్త భారత్ అభియాన్ ఇదే మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం చేపట్టినటువంటి కార్యక్రమంలో పోలీసులు చాలా కార్యక్రమాలు చేశారు. దాంతోపాటుగా ఆర్గనైజేషన్స్ కూడా చేయడం చాలా మంచి పరిణామం. మేము ఒకరిమే చెప్తే కాకుండా అందరూ చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమం గురించి ఎస్కోట మన విజయనగరం జిల్లాలో ఎస్కోటను ఎక్కువగా చేయాలి అని ఎప్పుడు మా ఆఫీసులు చెప్తూ ఉంటారు. మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏజెన్సీ ముఖ ద్వారా పిల్లలకు పాడైపోకుండా చూసుకోండి. ఎందుకు కాలేజీలో వస్తున్నాం, పిల్లల దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే, మీ వయసు అంతా ఒకటి 16, 17, 18 అంతేనా? టీనేజ్. ఈ టీనేజ్లో ఎలా ఉంటారు మీ స్టూడెంట్స్? మీరందరూ కూడా చాలా ఎనర్జీగా ఉంటారు.
మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు చెప్పవసరం లేదు, మేము చదివించుకోగలం, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మా అవసరమైతే పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కూడా కనేస్తాం, అంత కాన్ఫిడెన్స్ ఉంటారు. ఎవరి మాట వినరు, వద్దన్న పనే చేస్తారు. ఎలా అంటే చిన్నపిల్లలు, అరే బాబు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ గదిలోకి వెళ్ళొద్దు, ఇక్కడికి ముట్టుకోవద్దు అంటే ఏం చేస్తారు? అక్కడికే వెళ్ళి ముట్టుకుంటారు. ఎందుకు? ఉత్సాహంతో ఉంటారు. వెళ్ళి ఏదో తెలుసుకోవాలని చెప్పి కోరికతోటి మనం అందరం తెలుసుకోవాలని ఏది వద్దంటే అదే చేస్తారు. ఇప్పుడు సమాజంలో అందరూ ఇది చేయొద్దు అంటే అదేంటి ఒకసారి చూద్దాం, ఎందుకు ఎంతమంది చెబుతున్నారు, మనం తెలుసుకుందాం, మనకేం పర్లేదు, మన కాన్ఫిడెన్స్ ఉంది, మనం భయపడాల్సిన పని లేదు, గ్యారెంటీ వెనక్కి వచ్చేస్తాం, ఏదో ఒకసారి చేసి చూద్దాం. మన అన్నీలు మన నాన్నలు అందరూ కూడా మందు తాగారు, మనం కూడా ట్రై చేద్దాం, ఏం పర్లేదులే, ఎవరైనా అయిపోలేదు, మందు తాగితే మంచి గ్లామర్ వస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యంగా మాట్లాడచ్చు, ఇలా రకరకాల అపోహలతో మొదలు పెడతారు. ఎందువల్ల? ఈ ఏజ్లోనే అన్నీ రుచి చూడాలి, తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇది దేంట్లో వెళ్ళాలో దేంట్లో వెళ్ళకూడదు అన్నది మీకు తెలియాలి. ఎందుకంటే మనిషికి ప్రభావితం చేసేది మైండ్లో ఉన్నటువంటి డోపమైన్. ఏంటమ్మా పేరు చెప్పండి ఒకసారి. డోపమైన్ విన్నారా? బాగా వినలేదా? నిన్న ఈనాడు పేపర్లో కూడా రాశారమ్మా. డోపమైన్ అంటే మీరు రోజు ఏదో పని చేస్తూ ఉంటారు, ఆ పని నచ్చింది అనుకోండి, మళ్ళా రిపీట్ చేస్తారు.